భ్రష్టు పట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడి వాళ్ళు మాట్లాడినటువంటి భాషకి ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి కుల మతాల మీద ఇవాళ పేలాలు ఏర్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కుల మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. ఇవాళ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి జోగి రమేష్ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా చేసిందేమో తప్పుడు పని, నిస్సిగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే నిజంగా సిగ్గుచేటు. అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాష చూసాం. ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇవాళ అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు. దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారితో అంబటి రాంబాబు గారిని పోలుస్తామంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. మరి ఆయన స్థాయి ఏంటి? రోడ్డు పక్కన ఆంబోతుల్లా మాట్లాడే అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. తప్పకుండా అప్పుడు మేము చాలా సమన్వయంతో, ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళు మాట్లాడినటువంటి విధానం రెచ్చగొట్టాలని, రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలని. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడు, చేసిందేమో తప్పుడు పనులు, బియ్యం దొంగ డబ్బులు కట్టాడు, దొంగతనం చేశానని చెప్పి డబ్బులు కట్టినటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనం అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది. ఇలాంటి వ్యక్తుల మంత్రి పదవులు చేసి ఈ రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా అన్యాయంగా ఇరికిచ్చి అక్రమ కేసులు పెట్టించి ఇవాళ మళ్ళీ ఆ రోజు అధికారంలో ఉండి అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడారు. ఇవాళ అపోజిషన్లో ఉండి నిత్యం రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో బూతులు మాట్లాడుతున్నారు. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఇవాళ తిరగబడ్డారు ప్రజలు. మేమైతే చాలా సమన్వయంతో
మా వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. నిజంగా మేము కానీ వదిలితే ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ చూసాం మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద కట్టినటువంటి కేసు, దాంట్లో వాస్తవాలు లేవని చెప్పి సాక్షాత్తు మరి ఈడీనే చెప్తా ఉన్నారంటే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. మరి ఆ రోజున ఆ శ్రీకారం చుట్టి అక్రమ కేసులన్నీ పెట్టి ఆ రోజు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చి, అసెంబ్లీలో తిడితే వాళ్ళకి తీసుకెళ్ళి పదవులు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా దీని అంతటికీ మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు. ఇవాళ ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. ఇవాళ దేశంలోనే 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. ఇవాళ అంటే ఆ వచ్చినటువంటి పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడలేడు కాబట్టే ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపించి అశాంతిని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కులాలు పెడతా ఉన్నాడు, మతాలు పెడతా ఉన్నాడు. సిగ్గనిపించట్లేదో జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఈ రాష్ట్రంలో ఉపాధి లేక పస్తులు ఉన్నటువంటి పరిస్థితి చాలా చూసాం. ఇవాళ అవన్నీ కూడా అప్పులు పాలు చేసి పోలవరం ఆపేశావు, అమరావతి ఆపేశావు, విశాఖపట్నంలో భూములు కొట్టేశావు, చివరికి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 5 సంవత్సరాలు ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ముందుకెళ్తూ ఉంటే చూడలేక ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, ప్రతి ఒక్క మేధావి ఆలోచన చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. తిరుపతి లడ్డు ప్రసాదంలో నేతిలో ఆ రోజున మరి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అందుట్లో పామాయిల్ కానీ కొన్ని యాసిడ్స్ ఉన్నాయి, కొన్ని రసాయనాలు ఉన్నాయి, కొన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి. అది లార్డ్ అంటే కొన్ని జంతువులకు సంబంధించింది కూడా ఉంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్లో. ఇవాళ తప్పించుకోవాలని చెప్పి ఇవన్నీ రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి ప్రజలందరం కూడా మనందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అశాంతిని క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వెళ్తే మటుకి తీవ్రంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని హెచ్చరిస్తారు. అసలు అందుట్లో నెయ్యి శాతమే లేదని చెప్తున్నారు, నెయ్యి వాడలేదని చెప్తున్నారు కదా. అసలు దీని అంతటికీ కారణం 2019లో నిబంధనలు ఎందుకు సడలించారు చెప్పండి? అంత అవసరం ఏమొచ్చింది? మినిమం 4 లక్షల లీటర్లు ప్రతిరోజు పాలు సేకరించాలి, ఎంత శాతం వెన్న ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ కూడా సడలించి వాళ్ళకి కావాల్సినటువంటి అనుయాయులకి ఇప్పించి అందుట్లో అసలు నెయ్యే లేకుండా ఎవరైతే సప్లై చేసేటటువంటి సంస్థలు ఉన్నాయో, ఆ డైరీలు ఉన్నాయో, వాళ్ళకి అసలు డైరీనే లేదు, పాలే లేవు వాళ్ళ దగ్గర నుంచి అన్ని టన్నుల నెయ్యి ఎలా తీసుకున్నారు? 20 కోట్ల లడ్డు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయల నెయ్యిని కొనుగోలు చేసి పిఎల్ అకౌంట్లో డబ్బులు పడి కోట్లాది రూపాయలు పిఏ అకౌంట్లో ఎలా పడతాయండి డబ్బులు? హవాలా ద్వారా డబ్బులు మార్పించుకుని విజయవాడలో ఉన్నటువంటి పెద్ద తలకాయలకు డబ్బులు ఇచ్చామని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భాన్ని అంటే ఇవన్నీ అంటే ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని నిలపాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్ర. వాళ్ళ తప్పులన్నీ ఒకటికొకటి బయటకు వస్తున్నాయి. అక్రమ మద్యం బయటకు వస్తూ ఉంది, తిరుపతి లడ్డు బయటకు వస్తాం, తిరుపతి లడ్డు జరిగినటువంటి నేతి కల్తీలో నెయ్యి బయటకు వస్తుంది, భూములు దోపిడీ బయటకు వస్తూ ఉంది. ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి తరుణంలో
తట్టుకోలేక అశాంతిని సృష్టించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డకట్ట వేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతాను. కార్యాలయాల మీద దాడులు చేసినాయి, మరి అక్రమ కేసులు పెట్టించినాయి. అసలు బియ్యం డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి బియ్యం కొట్టేసి టన్ను వేలాది దాదాపు 8,000 బస్తాల బియ్యం కొట్టేశాడు. ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతకంటే సిగ్గుచెట్టే ఉంది. ఇంకొక తప్పు చేసిన వాడు బయటకు వచ్చి మాట్లాడాడు, సిగ్గుపడతాడు. సిగ్గు లేదు, లజ్జ లేదు. సొంత భార్య మీద వ్యాపారం చేసి, భార్య పేరు మీద వ్యాపారం చేసి దాంట్లోనే బియ్యం కొట్టేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ మద్యం తీసుకొచ్చి వ్యాపారం చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్, ఆయన మాట్లాడతాడు ఏమనంటే నా కులం బీసీలు. బీసీల మీద ఆ రోజు జరిగినప్పుడు ఏం చేసావు? బీసీల మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏం చేశారు? ఆ రోజు మీకు కులాలు గుర్తురాలేదా? ఆ రోజు మీకు మతాలు గుర్తురాలేదా? ఇవన్నీ కూడా కేవలం ఒక దొంగ రాజకీయాలు చేసి చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు వైసీపీ నాయకులకి తప్పులు చేసినప్పుడు దాని మీద కేసులు కట్టాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఇలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం.